కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో రాజకీయ కక్షల కారణంగా రెండు వర్గాల మధ్య దాడి జరిగింది. సంఘటన సమయంలో కత్తులు, బెడ్లు, రాడ్లు లభించాయి. అనుమానితులను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. గత సంక్రాంతి సందర్భంగా కూడా ఇలాంటి అల్లర్లు నమోదయ్యాయి. తుని రూరల్ సీఐ జి చెన్నకేశవరావు తెలిపిన ప్రకారం ఈ దాడి పాత కక్షల కారణంగా తప్పుడు కేసులు పెట్టే ఉద్దేశంతోనని భావిస్తున్నారు. మంగారయ్య అనే వ్యక్తి టీడీపీ కార్యకర్త చనిపోయాడు. రెండో వ్యక్తిని మెరుగైన వైద్య నిమిత్తం కాకినాడ ఆసుపత్రికి రిఫర్ చేశారు. మరొక ఇద్దరు అవుట్ పేషెంట్లుగా ఇక్కడ కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం పొంది డిశ్చార్జ్ అయ్యారు. ఇది కేవలం పాత కక్షలు, గత ప్రభుత్వంలో జరిగినటువంటి పాత కక్షలు తప్పుడు కేసులు పెట్టారనే ఉద్దేశంతో ఇప్పుడు ఉన్నటువంటి సినారియోలో కావాలని దాన్ని ఇప్పుడున్న క్యాడర్ని ఏదే విధంగా డిమోడల్ చేయాలనే ఉద్దేశంతో దాడి చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. దాడిలో పాల్గొన్నారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. 10 మంది వరకు ఐడెంటిఫై చేశారు ముద్దాయిలుగా. వాళ్ళని కొంతమందిని విచారిస్తున్నాం. ఇటువైపు అయితే 4గురికి గాయాలు తగిలి ఒక అతను చనిపోయాడు. అది కాదు, అడిగేమి ఒక డిస్కౌంట్ ఇవ్వట్లేదని చెప్పడం జరిగింది. ఆ వ్యక్తి నిన్న ఊర్లోకి వచ్చినప్పుడు వీళ్ళు నిలదీశారు. ఊర్లో విషయాలు నువ్వు బయట అక్కడ మా పరుగు తీయడం ఏంటని దాని మీద అక్కడ చిన్న ఘర్షణ అయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు దారి కాచి ఈ దౌర్జన్యంగా చేశారు.